ఈ ఆసక్తికరమైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణం గురించి మాట్లాడుకోబోతున్నాం. డైరెక్ట్ సెల్లింగ్. అది కేవలం ఒక బిజినెస్ మోడల్ కాదండి, ఒక సామాన్యుణ్ణి అసాధారణ నాయకుడిగా మార్చే ఒక క్లాసిక్ సినిమాటిక్ హీరోస్ జర్నీ. కుటుంబ బాధ్యతలు, ఎన్నో ఆశలతో మొదలయ్యే ఒక ప్రయాణం ఒక వ్యక్తిని ఉన్నత శిఖరాలకు ఎలా తీసుకెళ్తుందో ఈరోజు మనం స్పష్టంగా చూడబోతున్నాం. ప్రతి గొప్ప కథలాగే ఇందులో కూడా కలలు, పోరాటాలు, వైఫల్యాలు, ఇంకా మైండ్ బ్లోయింగ్ సక్సెస్ అన్నీ ఉన్నాయి. పదండి మొదలు పెడదాం. ఒకసారి ఎజెండా చూద్దాం. ఈ ప్రయాణంలో 6 ముఖ్య దశలుంటాయి. 1. కలలు మరియు బలమైన నిర్ణయాలు. 2. టీమ్ గ్రోత్. 3. క్రమశిక్షణ. 4. వైఫల్యం నుండి కంబ్యాక్ ఇవ్వడం. 5. లీడర్గా మారడం. మరియు 6. అంతిమ విజయం. అంతే, చాలా సింపుల్. ఇక మొదటి దశ కలలు మరియు బలమైన నిర్ణయాలు. కలలు చూడటం సరిపోదు, యాక్షన్ తీసుకునేవారు మాత్రమే గెలుస్తారు. ఈ వాక్యం వినడానికి చిన్నదే అయినా దీని వెనుక ఎంత లోతైన అర్థముందో ఆలోచించండి. కలలు కనడం చాలా ఈజీ కదా, కానీ ఆ కలల ప్రపంచం నుండి బయటకు వచ్చి ప్రాక్టికల్గా అడుగు ముందుకు వేయడమే అసలైన ఛాలెంజ్. కేవలం ఆలోచనలతో ఎవరూ సక్సెస్ అవ్వలేరు. ఎవరైతే తమ ఆశలను ఆచరణలో పెడతారో వాళ్లే ఈ డైరెక్ట్ సెల్లింగ్ ప్రయాణంలో నిజమైన మొదటి అడుగు వేసినట్టు. ఇక్కడ యాక్షన్ అనేదే అసలైన గేమ్ చేంజర్. ఒక స్ట్రాంగ్ డెసిషన్ లైఫ్ డైరెక్షన్ని మార్చేస్తుంది. కరెక్టే కదా? కేవలం పనిచేస్తూ పోవడం కాదు, ఆ పని వెనుక ఒక బలమైన నిర్ణయం కూడా ఉండాలి. ఒక వ్యక్తి తీసుకునే ఒక పవర్ఫుల్ డెసిషన్ వాళ్ల జీవిత గమనాన్నే పూర్తిగా మార్చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది కేవలం కలలు కనే స్టేజ్ నుండి ఒక లక్ష్యం వైపు దృఢంగా దూసుకుపోయే స్టేజ్కు మారడాన్ని సూచిస్తుంది. ఒకసారి లక్ష్యాన్ని ఫిక్స్ చేసుకుని గట్టి నిర్ణయం తీసుకుంటే ఇక వెనక్కి చూసే ప్రసక్తే లేదు. ఇప్పుడు 2వ దశకు వద్దాం. టీమ్ గ్రోత్ మరియు నాయకత్వం. డైరెక్ట్ సెల్లింగ్లో రియల్ సక్సెస్ టీమ్ గ్రోత్లో ఉంటుంది. ఇది అద్భుతంగా వివరించేదేమిటంటే, నిజమైన విజయమంటే ఎప్పుడూ ఒంటరిగా పైకెదగడం కాదు, మనతో పాటు మన టీంను కూడా పైకి తీసుకురావడంలోనే అసలైన కిక్కుంటుంది. డైరెక్ట్ సెల్లింగ్ బేసిక్ రూల్ ఇదేనండి. ఇతరులు ఎదగడంలో సహాయపడినప్పుడే మనం కూడా అద్భుతాలు సృష్టించగలం. మరి టీంను పెంచడమంటే గ్రూప్లో మనుషుణ్ణి యాడ్ చేయడం మాత్రమే కాదు కదా, దానికి కొన్ని ప్రాక్టికల్ స్టెప్స్ కావాలి. సెమినార్లు నిర్వహించడం ద్వారా నాలెడ్జ్ షేర్ చేయాలి, కరెక్ట్ మెంటరింగ్ ద్వారా దారి చూపాలి. వీటన్నిటికంటే ముఖ్యంగా టీం మొత్తంలో ఒక పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేయాలి. లీడర్షిప్ అంటే కేవలం ఒక ట్యాగ్ కాదు, అది నిరంతరం టీంలో పవర్ నింపే ఒక ఎనర్జెటిక్ ప్రాసెస్. ఇక 3వ దశ క్రమశిక్షణ మరియు రోజువారీ చర్యలు. సక్సెస్ లక్తో రాదు, డిసిప్లిన్తో వస్తుంది. రాత్రికి రాత్రే అదృష్టంతో కోటీశ్వరులైపోవచ్చు అనే అపోహను ఈ కోట్ ముక్కలు ముక్కలు చేస్తుంది. నిజమే కదా? సక్సెస్ అనేది గీకితే డబ్బులొచ్చే లాటరీ టికెట్ అస్సలు కాదు. అది ప్రతిరోజూ క్రమశిక్షణతో ఇటుక ఇటుక పేర్చి నిర్మించే ఒక కోట. మిగతా వాళ్లు నిద్రపోతున్నప్పుడు, రెస్ట్ తీసుకుంటున్నప్పుడు ఎవరైతే క్రమశిక్షణతో పనిచేస్తారో వాళ్లే ఈ ఫీల్డ్లో కింగ్స్ అవుతారు. అసలు ఇది ఎలా నిర్మించబడుతుందో ఇక్కడ గమనిద్దాం. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్కి ఫౌండేషన్ ఈ 4 స్టెప్సే. రెగ్యులర్గా మీటింగ్స్ చేయడం, అలసిపోకుండా ఫోన్ కాల్స్ మాట్లాడటం, ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటూ ట్రైనింగ్ తీసుకోవడం, మరియు ఫైనల్గా కఠోర శ్రమ. ఇవి చూడ్డానికి చిన్న చిన్న పనులుగా అనిపించవచ్చు, కానీ ఈ చిన్న పనులనే పదే పదే చేయడం వల్లే ఒక పెద్ద సామ్రాజ్యం నిర్మించబడుతుంది. తదుపరి దశ 4 వైఫల్యం నుండి తిరిగొచ్చే ప్రయాణం. అదేనండి కంబ్యాక్. ఒకసారి ఎడమవైపు చూస్తే ప్రజల నుండి వచ్చే రిజెక్షన్స్, ఎదురయ్యే ఆటంకాలు మనసును ఎంతో బాధిస్తాయి. ఇది ఎవరైనా సరే ఫేస్ చేయాల్సిందే. కాని కుడివైపు చూడండి, ఆ బాధల నుండే ఒక కొత్త స్థైర్యం పుడుతుంది. కింద పడిన చోట నుండే మళ్లీ బౌన్స్ బ్యాక్ అవ్వాలనే పట్టుదల, లక్ష్యంపై మళ్లీ ఫోకస్ పెట్టే మైండ్ సెట్ ఇక్కడే తయారవుతాయి. ఈ 2 వ్యతిరేక శక్తుల మధ్య జరిగే పోరాటమే ఒక ఆర్డినరీ మనిషిని అసలైన లీడర్గా మారుస్తుంది. ఫెయిల్యూర్ అనేది ఎండింగ్ కాదు, కమ్బ్యాక్ బిగినింగ్. కాబట్టి ఇక్కడ అత్యంత కీలకమైన విషయం ఏమిటంటే, వైఫల్యం ఎదురైనప్పుడు స్టోరీ ఎండ్ అయిపోయింది అని ఎప్పుడూ అనుకోకూడదు. నిజానికి ఒక రేంజ్ కంబ్యాక్ ఇవ్వడానికి ఆ ఫెయిల్యూరే ఒక సాలిడ్ బేస్. ప్రతి రిజెక్షన్ లక్ష్యం వైపు మరింత స్పీడ్గా దూసుకెళ్లడానికి ఒక బూస్ట్లాగా పనిచేస్తుంది. కింద పడటం చాలా కామన్, కానీ అక్కడే ఆగిపోకుండా మళ్లీ పైకి లేవడమే కదా రియల్ కంబ్యాక్. ఇప్పుడు దశ 5
లీడర్గా మారటం. ఈ ట్రాన్స్ఫర్మేషన్ చూద్దాం. మైండ్ సెట్ చేంజ్ అయితే ఆర్డినరీ పర్సన్ కూడా లీడర్ అవుతాడు. అసలీ మొత్తం ప్రయాణం యొక్క ఫైనల్ కంక్లూజన్ ఈ ఒక్క లైన్లోనే ఉంది. ఎవరూ పుట్టుకతోనే లీడర్లు కారు కదా. వాళ్ళు ఎదుర్కొన్న పరిస్థితులు, వాళ్ళు మార్చుకున్న ఆలోచనా విధానమే వాళ్ళని లీడర్లుగా నిలబెడుతుంది. మైండ్ సెట్లో వచ్చే ఈ చిన్న చేంజ్ ఒక సామాన్యుడిని 100 మందికి ఇన్స్పిరేషన్గా నిల్చే ఒక పవర్ఫుల్ లీడర్గా మారుస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ స్లైడ్ గురించి ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇది ఒక వ్యక్తి యొక్క ఎదుగుదలను కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. ఫస్ట్ ఇయర్లో కేవలం కలలు మాత్రమే ఉంటాయి. సెకండ్ ఇయర్లో కష్టాలు, కన్నీళ్లు, ఫెయిల్యూర్స్ ఉంటాయి. కాని ఈ రెండింటినీ తట్టుకొని నిలబడినప్పుడు థర్డ్ ఇయర్లో వేలాది మంది ముందు స్టేజ్పై ఒక నాయకుడుగా నిలబడి సన్మానం పొందే అద్భుతమైన మూమెంట్ వస్తుంది. ఆ స్ట్రగల్ అనేది ఒక పవర్ఫుల్ లీడర్షిప్కి ఎలా దారితీస్తోందో ఈ టైమ్లైన్ క్లియర్గా చూపిస్తోంది. ఇక ఆఖరి ఘట్టం దశ 6 అంతిమ విజయం సాధించడం. ఇన్ని కష్టాలు పడి ఈ ప్రయాణం పూర్తి చేసిన వారికి దక్కే ఫలాలు ఇవి. కేవలం ఒక లగ్జరీ లైఫ్ స్టైల్ అనుభవించడం మాత్రమే కాదు, తన కుటుంబానికొక భద్రతను ఇవ్వడం, తమ సక్సెస్ చూసి తల్లిదండ్రులు కాలర్ ఎగరేసేలా చేయడం, ఇవన్నీ ఎవరైనా సరే తమ జీవితంలో చేరుకోవాలనుకునే అత్యున్నత శిఖరాలు. ఈ విజయాలు ఒక బ్రైట్ ఫ్యూచర్పై గట్టి నమ్మకాన్ని, ప్రశాంతతను ఇస్తాయి. డైరెక్ట్ సెల్లింగ్ జర్నీలో సక్సెస్ స్టోరీ ఇవ్వాలే స్టార్ట్ అవ్వాలి. ఈ జర్నీ అనేది ఎవరికో ఒకరికి మాత్రమే పరిమితం కాదు. ఈ అనాలిసిస్ మనకు స్పష్టంగా చెప్పేదేమిటంటే, సక్సెస్ స్టోరీ అనేది వేరొకరు గురించి చదివి వదిలేయడానికి కాదు, అది స్వయంగా రాసుకోవాల్సిన చరిత్ర. ఆ చరిత్ర రాగడానికి రేపటి కోసం వెయిట్ చేయకూడదు. ఆ మొదటి అడుగు ఈరోజే, ఇప్పుడే, ఇక్కడే పడాలి. యాక్షన్ తీసుకోండి, నమ్మండి, లీడ్ చేయండి. సక్సెస్ తథ్యం. ఈ విశ్లేషణ ముగింపుకు వచ్చేసరికి మన ముందు మిగిలేది ఒకే ఒక ప్రశ్న. ఆ సాధారణ వ్యక్తిలా మనం కూడా ఈరోజే యాక్షన్ తీసుకుంటామా? మన సామర్థ్యంపై మనం నమ్మకముంచుతామా? ఈరోజు మనం తెలుసుకున్న అతిపెద్ద పాఠం ఇదే. నాయకత్వం అనేది ఒక ఎంపిక. ఆ నిర్ణయం తీసుకోకుండా ఎప్పటికీ సామాన్యులుగానే ఉండిపోదామా? లేక కష్టాలను ఎదురొడ్డి చరిత్ర సృష్టించే లీడర్లుగా ఎదుగుదామా? చాయిస్ పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. ఆలోచించండి.